ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాగ్దానములతో కూడిన ప్రార్థన మరియు జవాబు. ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు మన ప్రభు. అందువల్ల ఆ ప్రభు సన్నిధికి మనము ధైర్యముగా వస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని లూకాసు వార్త 18:27 ప్రభు చెప్పి ఉన్నారు. మనకు కఠినమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలలో ఇది సాధ్యమా? మనుషులకు అది అనారోగ్యత అవ్వచ్చు, ఇంకా ఏదైనా సమస్య అవ్వచ్చు. ఈ మనిషి సమస్య నుంచి బయటపడుట సాధ్యమా అని. కానీ ప్రభు యొక్క వాగ్దానము దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. ఈ లేఖనాల్ని మనం ఆధారం చేసుకుంటే ప్రభు మనకు గొప్ప ధైర్యమును ఇస్తూ ఉన్నారు. అందువల్లే ప్రభు పిలుపును ఇస్తూ ఉన్నాడు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? యాకోబు 5:14 ప్రకారంగా. ఆ దినాల్లో రోగాలు ఉన్నాయి, పూర్వకాలంలో ఉన్నాయి, మరి ఈ దినాల్లో కూడా చాలా రోగాలు ఉన్నాయి. మనకు టెక్నాలజీ పెరిగిన కొలది డయాగ్నోసిస్, రోగ నిర్ధారణ విషయంలో ఇంకా పరిశోధనలు ఎక్కువై వాటిని విభజించి పరీక్షించి వ్యాధిని నిర్ధారణ చేసే వరకు ఇంకా రోగాలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనకు ప్రభువే ఆధారము, ఆయనే మన యొక్క విశ్వాసమునకు కర్త, మనకు స్వస్థపరిచే యెహోవా. కాబట్టి అటువంటి సమయాల్లో మనం ఏమి చేయాలి అని విశ్వాసులకు ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. యాకోబు 5:14 మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? రోగి అయి ఉన్నప్పుడు ఏమి చేయాలి? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. ఎవరు పిలవాలి? పాస్టర్ గారు పిలుచుకొని వెళ్ళటం కాదు. ఆ కుటుంబంలో ఉన్న ఆ యొక్క యజమాని పిలవాలి, ఆ కుటుంబీకులు పిలవాలి. అనగా వారి లోపల విశ్వాసం ఉండాలి. పెద్దలు లేక దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు నామమున అతడు స్వస్థత పొందుతాడు అన్న విశ్వాసము వారి లోపల ఉండి పిలవాల్సిన బాధ్యత ఉంది. ఆతురత కలిగి పిలవాలి. అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతడికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. వారి దగ్గర వైద్యం లేదు, మందులు లేవు, వారు డాక్టర్స్ కాదు. కానీ ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానంతో కూడిన ప్రార్థన ఆయన నామమున్నది. కాబట్టి నూనె రాచి ఆ రోగి కొరకు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయమని ప్రభు యొక్క చిత్తం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు 5:15 ప్రకారము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన. ఎవరైతే ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి యొక్క విశ్వాస సహితమైన ప్రార్థన, వారు పిలుచుకున్న వారి యొక్క విశ్వాసమును బట్టి, ఇద్దరి యొక్క విశ్వాసము కూడా ప్రభు చూస్తాడు. ఇద్దరి విశ్వాసము అనగా వెళ్ళిన వారిది, మరి పిలిచిన వారి ఇద్దరి విశ్వాసం కూడా ప్రాముఖ్యమే.
కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. ఇది కండిషనల్ వాగ్దానం కాదు. అతని లేపుతాడు ఆయన. ఎందుకనగా ఆ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన అయి ఉండాలి. విశ్వాసముతో కూడిన ఆ యొక్క గృహస్థులు అయి ఉండాలి. అప్పుడు వారి ఇంటిలో గొప్ప కార్యం జరుగుతుంది. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. కాబట్టి ఒకవేళ అతడు ఇంకా రక్షించబడకపోతే అతనికి పాపక్షమాపణ కూడా దొరుకుతుంది అని ప్రభు సెలవిచ్చుచున్నారు. కాబట్టి ఏమాత్రం కూడా నిర్లక్ష్యము వెనకంజ వేయకుండా సంఘములో ఉన్న పెద్దవారు ఆ యొక్క గృహాన్ని దర్శించి ప్రార్థన చేయుట, మరియు ఆ యొక్క గృహస్థులు తెలియచేయుట, వచ్చి ప్రార్థన చేయమని అడుగుట అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా మనము ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాము. అందువలన మనము నిరీక్షణ కలిగి ప్రార్థన చేయుట యందు పట్టుదల కలిగి ఉండు అని రోమిలకు వ్రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. 12:12 పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, నిరీక్షణ కలవారై సంతోషించుచు, అనగా నాకు స్వస్థత కలుగుతూ ఉంది, విడుదల కలుగుతుంది అని ఆ గృహస్థులు సంతోషించాలి. మరి వెళ్ళిన వారు కూడా సంతోషించాలి. సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే. వారు నడిచి వెళ్ళుట శ్రమే, వారి సమయాన్ని వెచ్చించుట శ్రమే. వారు ఒకవేళ పెట్రోలు లేకపోతే రెంటెడ్ వెహికల్ తీసుకొని వెళ్ళుట వారికి శ్రమే. అయినా వారు ఓర్పుతో ప్రయాణం చేసి, ఓర్పుతో ఆ కొండ ఎక్కి ఆ లోయలు దిగి వారు రీచ్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి. ఓర్పు గలవారి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నా ప్రియమైన వారలారా, నేను మెడికల్ ఫీల్డ్లో ఉండి ఆయా విలేజెస్ మరి నేను దర్శించాల్సి వచ్చేది మెడికల్ టీంతో, డాక్టర్స్ టీంతో. కొన్ని విలేజెస్ ఆ యొక్క ప్రాంతాలకి కనీసం 3-4 పర్వతాలు, ఇంకా ఎత్తైన ఆ యొక్క కొండలు ఎక్కి ఆ కొండల్లో నుంచి దిగి ఆ లోయలో ఉన్నది ఆ యొక్క విలేజ్. అక్కడ మరి గర్భవతి అయిన ఒక గర్భవతి పురుడు వచ్చిన తర్వాత ఆమె ప్రసవం కష్టమైన సమయంలో ఆమె చనిపోయిందట. అయితే ఆ బిడ్డ ఒకతే తండ్రి పెంచుతున్నాడు. అయితే ఆ యొక్క తల్లి ప్రభువును, ఆ కుటుంబము ప్రభువుని తెలుసుకున్నందున మరి వారికి సహాయకులుగా ఆ యొక్క విలేజ్లో ఉన్నవారు, ఆ గ్రామంలో ఉన్నవారు సహాయకులుగా మరి వారికి చేయలేకపోయి ఉంటున్నారట. కానీ నాకు సంతలో తెలిసింది కాబట్టి నేను ఎలాగైనా ఆ గ్రామాన్ని వెళ్ళాలి అని అంటే, మేడం వెళ్ళలేం మేడం, చాలా దూరం మేడం, చాలా కొండలు ఎక్కాలి మేడం, చాలా కష్టం. అంటే వెదురు కర్రలు పట్టుకొని వాటి సహాయముతో ఆ యొక్క రాళ్ళు రప్పలు ఉన్న ఎత్తైన కొండలు ఎక్కుతూ మరి ప్రయాసపడి ఎక్కము. ఇంకొక 1/2 మీటరు 2 మీటర్ లోపులోనే ఆ పైన టాప్ ఆఫ్ ఆ హిల్స్కి వెళ్ళే సమయంలో నేను ఫెయింట్ అయిపోయాను. అటువంటి సమయంలో మరి మా స్టాఫ్ మెంబర్సే నన్ను తీసుకొని వెళ్ళారు. మళ్ళీ కిందికి తీసుకొని వచ్చేస్తామంటున్నారు. కొన్ని మంచినీళ్ళు ఇచ్చారు, బిస్కెట్ ఇచ్చారు, కానీ కిందికి వచ్చేద్దామంటున్నారు. లేదు, నేను ఆ విలేజ్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని. నేను ఎలాగైనా సరే బుట్ట మీద నన్ను కూర్చోబెట్టుకొని నన్ను ఆ యొక్క ఆ విలేజ్ లోపలికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆ యొక్క కనీసం 6-7 కుటుంబాలే ఉన్నాయి. చాలా విచారకరమైన సంగతి. చంటి బిడ్డలతో ఆయన ఉన్నాడు. అయ్యో, ఎవరు కూడా సహాయకులు లేరు. ఎంత వేదనకరమైన పరిస్థితి. నా ప్రియమైన వాళ్ళారా, ఆ కుటుంబాన్ని దర్శించి మరి ధైర్యం చెప్పి ఆ ప్రజలతో మాట్లాడి వారికి అవేర్నెస్ కలుగచేసి మరి హెల్త్ స్టాఫ్ని వాళ్ళ
పరిరక్షణ చూసుకోమని చెప్పి రావడం జరిగింది. నా పిల్లరా, చాలా కఠినమైన పరిస్థితుల్లో కొంతమంది జీవిస్తూ ఉన్నారు. వారిని వెళ్ళుటకు, వారిని దర్శించుటకు మనకు శ్రమే, ఆయాసమే, బాధే, వేదనే, లైఫ్ రిస్కే అయినా కూడా మనము వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వెళ్ళాలి. నా ప్రియమైన వాళ్ళారా, నిరీక్షణ కలిగి ఎలాగైనా సరే వారిని నేను చూస్తాను అన్న గొప్ప నిరీక్షణతో నేను వెళ్ళాను. కాబట్టి శ్రమయందు ఓర్పు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుట, మన యొక్క పనిలో నిమగ్నత, మన పనిలో సమర్పణ తప్పనిసరిగా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకనగా మన ప్రభు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఆయన ఎటువంటి వాడు అట, 103వ కీర్తనలో కీర్తనకారుడు వ్రాస్తాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించే దేవుడు, నీ సంకటములన్నీ కూడా కుదిర్చే ప్రభు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన నలగొట్టబడిన విధానం బట్టి, ఆయన శ్రమ పొందిన విధానం బట్టి మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఆయన దెబ్బల చేత, ఆయన శ్రమ ద్వారా, ఆయన రక్తము కార్చిన విధానం ద్వారా మనకు విడుదల, విమోచన కలుగుచూ ఉన్నది. అందువల్ల ఆ యొక్క గొప్ప త్యాగంతో కూడిన మన ప్రభు శిలువ మీద ఆయన పడిన పాటలు మన కొరకే. కాబట్టి ఆ శ్రమ ముందు మన శ్రమ ఎంత లెక్క లేదు. అందువల్ల ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. అందువల్ల మనము ఎట్టి పరిస్థితుల్లో ప్రభు మీద ఆనుకొని ఉన్నవారము నిర్లక్ష్యము చేయకుండా మనము రోగగ్రస్తుల్ని కలుసుకొని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మనకు నిర్గమకాండము 15:26లో చూస్తే, ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు పక్షంగా గొప్ప కట్టడ ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి అని. నిర్గమ 15:26. శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఏది న్యాయమో, ఏది యోగ్యమైనదో, ఏది మనము చేయగలమో అది ఖచ్చితంగా మనము చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకుంటే, నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగముల్లో ఏది మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని అనెను. కాబట్టి అంత గొప్ప వాగ్దానము. కాబట్టి మన యొక్క గృహాల్లో, మన యొక్క జీవితాల్లో, మన శరీరాల మీద ఏ రోగము ఏలుబడి చేయకుండా ఉండాలి అనంటే ఆయనకు విధేయులమై ఉండుట, ఆయన కట్టడలను అనుసరించుటకు మనల్ని మనము తగ్గించుకొని సరి చేసుకుంటూ ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైనది. అందువలన ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. పరిశుద్ధులు ఆపదలో ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, బాధలతో ఉంటారు. వారి ఎడల మనము చాలా బాధ్యత కలిగి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. అందువల్ల అది మనకు బాధ్యతగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండమని కొలస్సీలకు రాసిన పత్రికలో 4:2లో చెప్తూ ఉన్నాడు. ప్రార్థన యందు నిర్లక్ష్యం వద్దు, నిలకడగా ఉండండి, అదే దృష్టి కలిగి ఉండండి, అదే విజ్ఞాపన చేయాలన్న బాధ్యతతో ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకుగా ఉండండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు మనము సిద్ధం చేసుకొని ఇతరుల కొరకు, శ్రమలో ఉన్నవారి కొరకు, పరిశుద్ధుల కొరకు, దైవజనుల కొరకు, వేదంతో ఉన్నవారి కొరకు సిద్ధం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అందువల్ల ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనం తేరి చూసినప్పుడు, దేని గూర్చి చింతపడకూడే కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. ప్రతి విషయములో, ఆపదలో, అనారోగ్య బాధల్లో, పీడితుల్లో,
లేక బాధింపబడుతున్నవారు, శత్రుమూకల చేత కొట్టబడుచున్నవారు ఎవరు ఏ బాధలతో ఉన్నారో వాటన్నిటిని బట్టి మనము విజ్ఞాపనముల చేత, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. దేవునికి మీ విన్నపములు తెలియచేయుడి కృతజ్ఞతతో, అనగా ప్రభు నా మనవి ఖచ్చితంగా వింటాడు. ఆయన నా మనవి అనేక మార్లు విన్నారు, నన్ను విడుదల చేసి ఉన్నారు, అనేకులు విడుదల చేసి ఉన్నారు. అట్టి దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను అని కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు మన ప్రభువుకు తెలియచేయవలసిన వారమై ఉన్నాము. Be careful for nothing, but in everything, by prayer and supplication with thanksgiving, let your request be made known unto God. మన రిక్వెస్ట్ క్లియర్గా ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి. అయ్యా రోగులందరూ బాగా చేయమని అడగడం కాదు, ఎవరు రోగంతో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు ప్రభుకు ఖచ్చితంగా చెప్పాలి. మనం ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు సమాధానము దొరుకుతుంది. దేవుడు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఇర్మీయా గ్రంథం 29:12 చూసినప్పుడు మీరు నాకు మొర్రపెట్టుదురేని మీకు నా సమాధానము దొరుకుతుంది అంటున్నాడు. ఇర్మీయా 29:12 చూద్దాం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మొర్రపెట్టుట, హృదయము చింపుకొని వేదనతో భారముతో ప్రభు పాదాల దగ్గర ఆ సమస్యను తీసుకొని రావాలి. అప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు అని వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనకు ఉంటున్నందుకు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుని ఆశ్రయించుటలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం ముందుకు సాగవలసిన వారమే ఉన్నాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.